ప్రార్థన చేసుకున్నామండి. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతమైన నీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాము నాయన. మీ అపారమైన ప్రేమ Disconnected. మమ్మల్ని అందరిని కూడా నాయన కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మా తప్పులన్నిటిని క్షమించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ లోక మాలిన్యంలో మేము ఉండకుండా తండ్రి, చక్కగా మా ఎడల నాయన మీ వాక్యాన్ని బోధిస్తున్నారు. మీరు మాతో మాట్లాడుతున్నారు, మా స్థితిగతులను మారుస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. విన్న వాక్యాన్ని నాయన మా హృదయంలో ఉంచుకొని తండ్రి, ఆ వాక్యాన్ని తండ్రి భద్రపరుచుకొని నాయన మా జీవితాలు మార్చుకొని తండ్రి, అనేకులకు నాయన మాదిరికరంగా మా కుటుంబాలు అలాగే మా బ్రతుకులు ఉండటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. వాక్యంలో నాయన మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో తండ్రి, మీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా నాయన నా మాటలుగా కాకుండా తండ్రి, మీ మాటలుగా తండ్రి యొక్క వాక్యాన్ని వారి హృదయంలో అంగీకరించడానికి సహాయం చేయండి నాయన. ప్రతి విషయంలోనూ మీ కృపను మీ కాపుదలను మా మీద ఉంచండి తండ్రి. ప్రతి పరిస్థితిని మాకు అనుకూలపరచమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. వాక్యానుసారంగా మా జీవితాలు ఉండటానికి సహాయం చేయమని మరొక్కసారి మీ పాదాల చెంత విన్నవించుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన యవనస్తులుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవనస్తులు తండ్రి, మరి ఈరోజు తండ్రి వారి పరిస్థితి ఏమి బాగుండలేదు అనేటువంటి విషయాన్ని మేము గమనిస్తున్నాం నాయన తండ్రి. మరి అలాంటి యవనస్తులు తండ్రి, వారి జీవితాలకు మేలుకొలుపుగా ఈ మాటలు ఉండటానికి సహాయం చేయండి తండ్రి. వారి హృదయంలో నాయన మార్పును తీసుకురావడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి పరిస్థితిని కూడా నాయన మార్చమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. యవనస్తులు వారి నడకను తండ్రి సరిచేసుకోవడానికి సహాయం చేయమని ఈ వాక్యం తండ్రి వారి హృదయాల్లో నాయన 30ంతలుగాను 60ంతలుగాను 100ంతలుగాను ఫలాలు పొందుకునే విధంగా సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ మహనీయుడు మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, మరి దేవుడు మనకి ఇంత అవకాశాన్ని ఇచ్చి చక్కగా ఆయన సన్నిధిలో ఆయన కృపలో మనం అందరం కూడా ఆయన మనకు చూపించినటువంటి మనకు నేర్పుతున్నటువంటి వాక్య ప్రకారంగా మన జీవితాలు కట్టుకోవడానికి దేవుడు ఎంతగానో మనకు కృపను అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరి తండ్రి అయినటువంటి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రియమైన దేవుని వల్లరా, మరి మనము మానవ జీవితంలో యవ్వన కాలపు ప్రాముఖ్యత అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మనం తెలుసుకుంటున్న పరిస్థితుల్లో మరి పోయిన వారము ప్రియమైన దేవుని వల్లరా, జ్ఞానులు సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. జ్ఞానవంతం కలిగినటువంటి వివేకం కలిగినటువంటి వారి సహవాసం చేస్తే ఆ సహవాసం చేసేవాళ్ళు కూడా ఎలా ఉంటారంట? జ్ఞానవంతులుగా ఉంటారు. అలాగే మూర్ఖులు సహవాసం గనక చేశారనుకోండి, ఆ మూర్ఖులు ఎలా అయితే ప్రవర్తిస్తున్నారో ఆ ప్రవర్తించే వారు ప్రవర్తన అంతా కూడా వీళ్ళు చూసి ఏం చేస్తున్నారు? అలాగే ప్రవర్తించాలని నేర్చుకొని వారు కూడా వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకని దేవుడు సహవాసానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆ సహవాసములో మనల్ని జ్ఞానం కలిగినటువంటి వారి సహవాసమే మనం చేయాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి ఇలాంటి పరిస్థితులు మనం చూసుకుంటున్నప్పుడు పోయిన వారం మనం మాట్లాడుకున్నాం ఏంటంటే, ఒక సినిమా ప్రపంచాన్ని మనం చూసుకుంటున్నాం అనుకోండి, ఆ సినిమాలో నటించేటువంటి హీరో కానీ హీరోయిన్లు కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అంతా కూడా ఈ యవ్వనస్తుల సినిమా వచ్చిన తర్వాత వారు ఎలా ఉండాలని ఆశపడుతున్నారు? ఆ హీరో ఏ స్టైల్ అయితే ఎలా హెయిర్ కట్ చేసుకున్నాడో, ఆ హీరో ఎలా డ్రెస్ వేసుకున్నాడో, ఆ హీరోయిన్ ఎలా మాట్లాడిందో అలాంటి వాటిని మన హృదయంలోకి తెచ్చుకొని
మన జీవితాలు పాడు చేసుకున్నంతగా సినిమాలు మనకేమవుతున్నాయి? ప్రభావితం చేస్తున్నాయి. మనల్ని ప్రభావితం చేస్తూ ప్రియమైన దేవుని వాళ్ళరా, మన జీవితాలను పాడు చేస్తూ, ఆఖరికి మన కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మనము శోకాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. అంటే మనం ఏ సహవాసాన్ని కలిగి ఉంటే మనం బాగుంటామని దేవుడు మాట్లాడుతున్నాడు? జ్ఞానుల సహవాసము. ఆ జ్ఞానులు సహవాసం గనక మనం కలిగి ఉంటే, మన జీవితాలు బాగుంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ జ్ఞానుల సహవాసం కాకుండా ప్రియమైన దేవుని వాళ్ళారా, లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారి యొక్క సహవాసాన్ని గనక మనం కలిగి ఉన్నామనుకోండి, మన పరిస్థితులు ఎలా ఉంటాయో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు చదవండి. ద్రాక్ష రసము త్రాగిన వాడితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగురు. చూసారా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఏ సహవాసం చేయాలంట? చేయకూడదంట? ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. అలాంటి సహవాసాన్ని గనక చేశారనుకోండి, ఆ చేసిన వారు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? దరిద్రులవుతారంట. దరిద్రులంటే? అంటే వారు సంపాదించినటువంటి ఆస్తి అంతలో కూడా, వారు సంపాదించుకున్నటువంటి సంపద అంతా కూడా, ఏదైతే వారు సంపాదించుకుంటున్నారో, వారి కుటుంబంలో ఉన్నటువంటి భార్య, బిడ్డలకి వెళ్ళకుండా వారు వారు ఏం చేస్తారంట? ద్రాక్షారసం అంటే మన పరిభాషలో మద్యముగా మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ఈ మద్యాన్ని ఎవరైతే త్రాగుతారో ఆ త్రాగువారు అందరూ కూడా వారు సంపాదించినటువంటి ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకురాకుండా ఆ వచ్చే మార్గంలోనే వాళ్ళు ఏం చేస్తారు? ఖర్చు పెట్టేస్తారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఖర్చు పెడతమే కాదు, ఆ త్రాగేటప్పుడు వాళ్ళకి ఏముండాలి? ఏముండాలి? టచింగ్ ఉండాలి కదా! మాంసము అంటే వాళ్ళు దాన్ని కోరుకుంటారు. ఏదో ఒకటి మనం తినాలని ఆశపడతారు. ఆ ఆశపడ్డప్పుడు సంపాదించినటువంటి రూపాయి, రూ. 2 ఎంతైనా కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, అవంతా కూడా కుటుంబానికి చేరకుండా ఆహారం కాని దాని కొరకు వారు ప్రయాసపడి వారు చేసేటువంటి కష్టం అంతా కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా వ్యర్థముగా ఖర్చు పెట్టేసి వారు అనారోగ్యము పాలయ్యేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారనమాట. ఆ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? దరిద్రులగుదురు. అంటే వారికి దారిద్ర్యం వస్తుంది. వారి దగ్గర అవసరానికి వాడుకోవడానికి కూడా డబ్బులుండవు. చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి కూడా పక్కవారి మీద ఆధారపడేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ తర్వాత చదవండి. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరింపుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. చూసారా? ఏమని మాట్లాడుతున్నారు? నిద్రమత్తు కలిగి ఉంటారు వాళ్ళు. చిమిడిపోయినటువంటి బట్టలు ధరించుకుంటారు. ఆ బట్టలు ధరించుకోవడానికి ఎవరైతే అనవసరంగా ఖర్చు పెడుతున్నారో, ఆ ఖర్చు పెట్టేవారు ఈ కుటుంబం అంతా కూడా ఎఫెక్ట్ అవుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోవడానికి ప్రక్కవారి మీద ఆధారపడేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారనమాట. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. అదే నువ్వు సంపాదించినటువంటి డబ్బులు నీ కుటుంబ అవసరాలకి ఖర్చు పెట్టుకొని మిగిలినవి నువ్వు ఏదైనా ఒక నిల్వ చేసుకున్నావనుకో, నీ తల్లిదండ్రులకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ రూపాయి తీసుకెళ్ళి ఖర్చు పెడతానికి నీకు మనసు ఒప్పిద్దా లేదా? ఒప్పిద్ది ప్రియమైన దేవుని వాళ్ళారా. అదే చేతిలో డబ్బు లేదనుకోండి, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో
ఆ తల్లిదండ్రులు కూడా మనం మనం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాము. ఆ తల్లిదండ్రుల దగ్గర ఏదైనా వచ్చేటువంటి రూపాయిని మనమే లాక్కొని మన వ్యసనాలకి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడు చూడండి. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. చూసారా, అనవసరంగా నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో వ్యసనాలకి బానిసైపోయి నీవు నాశనం అయ్యేది కాక నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాశనం చేసేటువంటి పరిస్థితికి నువ్వు వెళ్ళిపోతున్నావే. అలాంటి పరిస్థితి నీవే కల్పిస్తున్నావు కదా. నువ్వేం చేయాలంటే ఆ డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టకుండా జ్ఞానము సంపాదించుకోవడానికి దానిని వాడుకోండి అంటున్నాడు. అదవుతుందా? తర్వాత చూడండి 24. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. ఒక నీతిమంతుడు, దేవుడు వాక్యానికి లోబడేవాడు, పెద్దల మాటల్ని గౌరవించే అతను ఎవరైతే ఉన్నాడో ఆ ఉన్నటువంటి వ్యక్తి ప్రియమైన దేవుని వాళ్ళరా తన సంపాదన అంతా కూడా అనవసరంగా ఖర్చు పెడతానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఇష్టపడకపోగా ఏం చేస్తాడో తెలుసా? కుటుంబ బాధ్యతలన్నీ మీద వేసుకొని వారికి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని అతను ఏం చేస్తాడు? బాధ్యతగా స్వీకరిస్తాడు, తీర్చుతాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి ఇలాంటి పరిస్థితులు మనం ఆలోచించుకుంటే చూడండి 26. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నా కుమారుడా, యవనస్తుడిగా ఉన్నటువంటి నీవు నీ హృదయాన్ని ఎవ్వరికో ఇవ్వమాకు, ఆ హృదయాన్ని మాత్రం నాకివ్వు. నాకిచ్చేవనుక ఆ హృదయాన్ని నీ స్థితిని మారుస్తాను, నీకు చెడు తలంపులు రాకుండా నేను కాపలా ఉంటాను, ప్రతి పరిస్థితుల్లోనూ నీ అవసరాలు తీర్చి నీకు మంచి చెడు అనేటువంటి విచక్ష జ్ఞానాన్ని నేర్పి నేను సమాజంలో ఒక బలవంతుడుగా, ఒక జ్ఞానవంతుడుగా, ఒక సంస్కారవంతుడిగా నిన్ను నిలబెట్టేటువంటి బాధ్యత నాది అని దేవుడు బ్రతిమలాడుకుంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ హృదయాన్ని మాత్రం దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడకుండా నా హృదయం ఎక్కడుందో అని లోకంలో వెతుక్కుంటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాంటి పరిస్థితులు దేవుడు ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆ మరలా మాట్లాడుతున్నాడు. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. అంటే యవ్వనస్తులుగా ఉన్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి మీరు ఆ యవ్వన కాలంలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వల్లరా ఆ యవ్వన కాలంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అట్రాక్ట్ చేసేటువంటి ఏదైనా సరే దానికి మీరు లోపడవద్దు అని దేవుడు తన మాటలతో హెచ్చరిస్తున్నాడు. ఈ యవ్వనస్తులుగా ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీరు ప్రియమైన దేవుని వల్లరా ఇదిగో ఏదైతే వ్యభిచారం అనేటువంటి ఆ యొక్క తలంపుల్లోకి వెళుతున్నారో దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇదిగో వేశ్య, లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, దోచుకొనువాడు పొంచియుండునట్లు. దాన్ని కూడా తీసుకువస్తాను. దోచుకొనువాడు పొంచియుండినట్లు ప్రియమైన దేవుని వాళ్ళరా అది పొంచియుండును అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ తర్వాత చూడండి, అది బహుమందిని విశ్వాసఘాతకులుగాను చేయును. అంటే కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు పట్టించుకోనీయకుండా వారు నిన్ను అలాంటి పరిస్థితికి తీసుకువెళతారని దేవుడు హెచ్చరిస్తున్నాడు అన్నమాట. అర్థమవుతుందా? హెచ్చరిస్తున్నాడు. ఇలా ఇలాంటి పరిస్థితుల ప్రియమైన దేవుని వల్లరా
ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 29-35 వరకు చదువుకుందాం. ఆ! చూడండి. మద్యము సేవించే వాళ్ళ పరిస్థితి చివరికి ఎలా ఉంటుందో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చుకు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగును, గిన్నెలో తలతలలాడుచుండగును, త్రాగుటకు రుచిగా నుండగును, దాని వైపు చూడకము. చూసారా? దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎవరికి శ్రమ కలిగిద్ది? ఎవరికి దుఃఖం వస్తుంది? ఎవరికి జగడములు వస్తున్నాయి? ఎవరికి చింత కలుగుతుంది? చూసారా? అంటే ఇవన్నీ కూడా ఎవరికి అని మాట్లాడుకుంటూ ఎవరికి ఇవన్నీ సంభవిస్తాయంటే ఎవరికి? ద్రాక్షారసము, మద్యము ఎవరైతే బానిసలైపోతారో ఆ బానిసలైనటువంటి వారికి ప్రియమైన దేవుని వల్లరా శ్రమ వస్తుందంట. వస్తాయా రావా? దుఃఖం వస్తుందంట. అలాగే జగడములు ఎన్నో రకాలైనటువంటి సమస్యల్లోకి ఈరోజు యవనస్తులు వెళ్తున్నారు. అవునా కదా? మనం చూస్తా ఉంటున్నాం ప్రియమైన దేవుని వల్లరా. మద్యం మత్తులో ఉన్నప్పుడు ఎవరు ఎలా మాట్లాడతారో తెలుసా? వారికే తెలియదు. తెల్లవారిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు? నార్మల్‌గా ఉంటారు. నార్మల్‌గానే మాట్లాడతారు ప్రియమైన దేవుని వల్లరా. అంటే ఒక మద్యం అనేది ఒక మనిషిని జగడములు పుట్టించే విధంగా చేస్తుందనమాట. ఆ మద్యం అనేది మనం ముట్టుకోలేదనుకోండి, అవతల వ్యక్తిలో ఉన్నటువంటి వారు గాని, మనకు గాని ఏవైనా సమస్యలు వస్తాయా? తగాదాలు వస్తాయా? ఈ తగాదాలు రావాలన్నా ఇవన్నీ కూడా మద్యం మత్తులోనే జరిగేటువంటి పరిస్థితులు ప్రియమైన దేవుని వల్లరా. ఆ తర్వాత చూడండి. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. చూసారా? ఎవరినైనా చూసామనుకోండి, త్రాగక ముందు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఇక్కడ నుంచి వాళ్ళు సెంటర్‌కి వెళ్ళాలన్నా గానీ, తలెత్తుకోకుండా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతారు. ఎవ్వరిని కూడా పలకరివ్వరు. ఎదుటి వ్యక్తి కలిపి ఏదైనా కదిలిచ్చి మాట్లాడి తప్ప వాళ్ళు మాట్లాడరు. అదే మద్యం అనేది పడిందనుకోండి దేహంలో, ఎలా వస్తారు వాళ్ళు? మనం ఒకవేళ తలదించుకొని వెళ్తున్నా సరే, వాళ్ళేం చేస్తారో తెలుసా? కావాలని మనం కదిలిచ్చి మాట్లాడుతా ఉంటారు. ఎందుకు? ఆ మద్యం అనేది ప్రియమైన దేవుని వల్లరా వెర్రి మాటలు పలికిస్తుంది. అవునా కాదా? మంచి మాటలు పలికిస్తుందా మద్యం అనేది? లేదు. వెర్రి మాటలు పలికిస్తుంది. తర్వాత చూడండి. నీవు నడీ సముద్రమున పండుకొను వానివలె నుందువు. ఓడ కొయ్యి చివ్వరను పండుకొను వానివలె ఉందువు. చూసారా? తాగి ఎక్కడో ఓ చెట్టు కింద, లేదంటే ఎక్కడో ఒక రోడ్డు మీద ఒక బైక్ ఒక పక్కన పడి ఉంటది. ఆ రోడ్డు పక్కన పడిపోయి ఉంటారు. అవునా? అదే టౌన్‌లో చూసామనుకోండి, బాగా వాసనొచ్చేటువంటి చెత్త కుప్పల దగ్గర గూడా పడిపోయినట్టు వాళ్ళని చాలా మందిని చూస్తా ఉంటాం. అంటే ఈ త్రాగిన తర్వాత ప్రియమైన దేవుని వాళ్ళరా, వారికి ఏం జరుగుతుందో వారికి అర్థం కావదనమాట. అర్థం కాని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎక్కడ పడిపోయారో కూడా వాళ్ళకి తెలీదనమాట. అలాంటి పరిస్థితి ఈ మద్యం ఏం చేస్తుంది? మనిషిని వెర్రి మాటలు మాట్లాడిస్తుంది. ఎక్కడ పడిపోయారో తెలియకుండా చేస్తుంది. జగడములు పుట్టిస్తుంది. దుఃఖాన్ని కలగజేస్తుంది. అనారోగ్య పాలు చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవంలో కూడా ఈ మద్యం అనే ఎఫెక్ట్ పడుతుందా లేదా? మరి ఇలాంటి పరిస్థితులు ప్రియమైన దేవుని వల్లరా
మరి యవనస్తులుగా ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి ఈ మద్యానికి బానిసలైతే ఎలాంటి పరిస్థితి వస్తుందో దేవుడు మనకి ముందుగానే హెచ్చరించినప్పుడు మరి మనం దాన్ని మానుకోవాలా లేదా? మానుకోవాలి ప్రియమైన దేవుని వలరా. అందుకని చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం చదవండి. 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. చూసారా? పెండ్లి జరుగుతుంది అనుకోండి. పెండ్లి జరిగిన తర్వాత ఇరు కుటుంబాల వారు బాగానే ఉంటారు. ఉంటారా లేదా? పెండ్లికొచ్చిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుర్రోళ్ళు కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కుర్రోళ్ళు కానీ వీళ్ళిద్దరు కూడా మందు తాగి ఉండి ఆఖరికి పెళ్ళంతా కూడా చెడగొట్టేటువంటి పరిస్థితికి తీసుకువెళ్తారు ప్రియమైన దేవుని వల్లరా. ఆ పెళ్లిలో అలా గోల జరుగుతున్నప్పుడు పేరు ఎవరికి వస్తుంది? ఎవరి పెళ్లిలో ఇలా జరిగిందని ఆ పేరు వస్తుంది? ఫలానా వాళ్ళనే పేరు వస్తుందా రాదా? అయినా సరే, గొడవలు అవుతున్నా సరే, అయినను కూడా పెళ్ళికి కనీసం 10,000-20,000 ముందుకి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు కానీ, అల్లరవుతుంది కదా! వెక్కిరింతలు పాలవుతున్నాం కదా! ఎందుకు దీనిని మనం ఇలా ఖర్చు చేయాలి? అనవసరంగా ఈ పెళ్లిలో ఈ డిస్టర్బ్ ఎందుకు చేసుకోవాలి? ఈ త్రాగిన తర్వాత ఇరు కుటుంబాలు కూడా కొట్టుకునేటువంటి పరిస్థితికి కూడా వెళ్ళిపోయినటువంటి రోజులు మనం చూసామా లేదా? ఎన్ని పెళ్ళిళ్ళు చూడలేదు? అయినను సరే ప్రియమైన దేవుని వల్లరా మద్యానికి ఖర్చు పెట్టడానికి మాత్రం వెనకాడేటువంటి పరిస్థితి కనపడట్లేదనమాట. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11-12 వచనం చదవండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం, 12వ వచనం చదవండి. మద్యము త్రాగుదామని వేకువనే లేచి, చూసారా? ఏదో పనుండవోళ్ళలాగా 5కి లేచి స్నానం చేసి బయలుదేరతారు. దేనికి? మద్యం తాగటానికా? ఏదైనా పనికెళ్తున్నామంటే ఓకే బాగానే ఉంది. తెలుసా నీకు? 3 గంటలకు కూడా లేచి బయలుదేరి పనికి వెళ్ళి మురికి కాలవల్లో నడుము వరకు వచ్చేంత వరకు ఉన్నటువంటి కాలువలో కూడా దిగి ఎండనక వాననక చెమటోర్చి పని చేసి కష్టపడినటువంటి ఆ డబ్బుల్ని తీసుకువెళ్ళి ఎక్కడ తగలబెడుతున్నారు? మందు కొట్టులో అన్నమాట. ఇంటికి మరలా వచ్చేసరికి వాళ్ళు ఎలా వస్తున్నారో తెలుసా? ఆ మద్యాన్ని తాగి వారు ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారన్నమాట. అందుకని చూడండి, మద్యము త్రాగుదామని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చెయ్యి వారికి శ్రమ. నైట్ తాగారు కదా! ఓకే. పొద్దున్నే లేచేటప్పటికి వాళ్ళు ఎలా ఉంటది? షేక్ వచ్చేసిద్ది. చేతులన్నీ వణికిపోతా ఉంటాయి. మరలా ఒక 90 పడంగాల్నే హమ్మయ్య! ఏదో శక్తి పొందుకున్న వాడిలాగా, ఏదో ఆత్మ వచ్చి వాళ్ళ మీద వాడి వాళ్ళకి బలాన్ని ఇచ్చేంత బలాన్ని వచ్చిందన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ఉదయాన్నే లెగంగాల్నే దేన్ని కోరుకుంటున్నారు? మద్యాన్ని కోరుకుంటున్నారు. సాయంత్రము రాత్రి ఎంత వరకు ఏం చేస్తున్నారు? కడుపులో మంట పుట్టించేంత వరకు కూడా త్రాగేటువంటి పరిస్థితి అన్నమాట. కొంతమందిని చూసాం ఎలా ఉంటారో తెలుసా? మంచినీళ్ళు త్రాగినా, ఆహారం తిన్నా, ఒకవేళ మందు తాగినా కూడా వాంతులు అయ్యి బయటికొచ్చేంత వరకు వాళ్ళు ఆ యొక్క త్రాగటం మొదలుపెడితే అది వారమైనా, 10 రోజులైనా, 15 రోజులైనా అన్నం తినకుండా తాగేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారన్నమాట. మరలా వాళ్ళకి ఎలా తెలుసా? ఇక వాళ్ళకి ఏ ఇంజెక్షన్స్ కూడా పనిచేయవు. వాళ్ళకేం చేయాలి మరలా? సెలైన్ పెట్టి వాళ్ళకి బలాన్ని తీసుకొచ్చి, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే, మళ్ళీ ఉదయాన్నే ఎళ్లి ఎక్కడుంటాడు? మద్యం షాపులో ఉంటాడు. మరి రాత్రి వరకు నువ్వు త్రాగి వాంతులు చేసుకున్నావు కదా! మరలా ఉదయానికే నువ్వెందుకు వెళుతున్నావు? అంటే నీలో ఉన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఆలోచించేటువంటి దేవుడు బ్రెయిన్ ఏదైతే ఇచ్చాడో, ఆ బ్రెయిన్ ఆలోచించకుండా మంద బుద్ధిని కలగజేస్తున్న ప్రియమైన దేవుని వాళ్ళారా.
ఎందుకు మనం వెక్కిరింతలు పాలవుతున్నాం కదా! దానిని మానుకుందాం అన్నటువంటి ఆలోచన కూడా కలగకుండా మత్తు పదార్థం ఏం చేస్తుంది? ఆ మనిషిని ఒక మాయలో ఉంచుతుందన్నమాట. ఆ తర్వాత చదవండి. వారు సితార స్వరమండల తంబూర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని. త్రాగేవాళ్ళు ఏమన్నా సైలెంట్‌గా తాగుతారు అనుకుంటున్నావా? తాగరు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇప్పుడైతే ఫోన్స్ ఉన్నాయి. ఫోన్స్‌లో ఏం చేస్తున్నారు? వాళ్ళకిష్టం వచ్చినట్టుగా పాటలు పెట్టుకొని, వాళ్ళకిష్టం వచ్చినట్టుగా పాటలు పెట్టుకొని, హాయిగా ఎక్కడ తాగుతారో తెలుసా? జనారణ్యం ఎవ్వరు కూడా కనపడకూడదు. చీకట్లో ఉండాలి. ఫోను లైట్ ఎలుగుతా ఉండాలి. ఆ ఫోన్‌లో పాటలు వస్తా ఉండాలి. ఆ పాటల్లో వాళ్ళు ఏదైతే వాళ్ళు తెచ్చుకున్నారో మద్యాన్ని హాయిగా రాత్రి ఎంతవరకు కడుపులో మంట పుట్టేంత వరకు దాన్ని త్రాగి ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎలా మామూలుగా ఉంటారా? ఉంటారా? ఉండరు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అజమాయిస్తా ఉంటారు. దబాయిస్తా ఉంటారు. ఎందుకు? త్రాగొచ్చేవు ఏంది అని మనం అడక్కముందే వాళ్ళే తిరిగి మనల్ని మాట్లాడుతున్నారనుకోండి, మనల్ని హజాయిస్తున్నారనుకోండి, మనమేమో తిరిగి మాట్లాడగలమా? మాట్లాడలేం ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చూడండి. యెహోవా పని యోచింపరు. ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు. కానీ ఆహారం కాని దాని కొరకు మాత్రం ప్రయాసపడతారు. లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, సినిమా ప్రపంచం ఏదైతే ఉందో, సినిమాల్లో చేసేటువంటి ఆ హీరోలు, హీరోయిన్స్ గాని, హిలలను గాని వాళ్ళు ఎలా అయితే త్రాగుతున్నారో, ఎలా అయితే బిహేవ్ చేస్తున్నారో, అలా ఉండాలని కోరుకునేటువంటి సమాజం ఈరోజు రెడీ అయింది ప్రియమైన దేవుని వాళ్ళరా. అది తప్పు అని తెలిసినా కూడా మారాలనేటువంటి ఆలోచన వారికి ఉన్నా కూడా ఆ మత్తు ఏం చేస్తుంది వాళ్ళని? మారనివ్వకుండా చేస్తుందన్నమాట. తర్వాత చూడండి. తర్వాత చూడండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం చదవండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం రెండవ భాగం చదవండి. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. చూసారా? బాలుడు అదుపు లేకపోతే ఎవరికి అనుమానం? తల్లిదండ్రులకేగా. ఒకవేళ తండ్రైనా ఒకవేళ బయట అక్కడక్కడ తిరిగి వస్తాడేమో, తల్లి మాత్రం ఎప్పుడు కూడా ఇంటి దగ్గరే ఉండాలి కదా! ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఆమె వైపే చూస్తా ఉంటారు. ఎందుకు? కొడుకొచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తా ఉంటాడు. తండ్రి ఎక్కడో బజార్‌లో ఉంటాడు. తల్లి ఎక్కడుంటది? ఇంటి దగ్గరుంటది. మరి మిగిలిన వారు ఇరుగు పొరుగు వారందరూ ఎవరి వైపు చూస్తారు? తల్లి వైపే కదా ప్రియమైన దేవుని వాళ్ళరా! మరి ఆ తల్లికి అవమానం కలిగినట్టు అవ్వట్లేదా? అవమానాన్ని కలిగే విధంగా ఈ ద్రాక్షారసం, ఈ మత్తు ఏం చేస్తుంది? మనస్సును మార్చేస్తుందన్నమాట. తర్వాత చూడండి. మొదటి మాట కూడా చదవండి. మొదటి మాట. బెత్తమును, గద్దింపును జ్ఞానము కలుగజేయును. అట్లా అని ఇప్పుడు మద్యం తాగేవాళ్ళు అందరిని లైన్‌లో నిలబెట్టి కొట్టాలా? దేవుడు ఎవరిని కొట్టమంటున్నాడో తెలుసా? బాలురు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. పెద్దవాడైన తర్వాత ఏం చేస్తాడు? బాలురు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేని నుండి? ఏదైతే తల్లిదండ్రులు చిన్ననాటి నుండే బెత్తము వారిని సరైన విధానంలో నడిపించారనుకోండి, వాక్యానుసారంగా నడిపించారనుకోండి, దేవుడు మాటలను వాళ్ళకి నేర్పించారనుకోండి, పెద్దవాడైన తర్వాత ఏమవుతాడు? ఏదైతే మనం నేర్పుకున్నామో, ఆ నేర్పుకున్న దాని నుండి తొలగిపోవటానికి అవకాశం లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ మనం అలా కాకుండా పిల్లోడి మీద ప్రేమ ఎక్కువయ్యి, మనమే డబ్బులిచ్చి, వాడు అంతే ఇసికిస్తాడులే అని చెప్పి మనం వదిలేసామనుకో,
ఈ ఒక్కసారే కదా! ఈసారి అలా కాకుండా చూసుకుంటాడులే మనం వదిలేసామనుకో, ఈరోజు చేసింది మనకు తెలియకుండా ఎన్నో సార్లు చేసే ఉంటాడు ప్రియమైన దేవుని వల్లరా. అందుకని చిన్ననాటి నుండి మనం ఏం చేయాలి? బెత్తము వాడాలి. అర్థమవుతుందా? తర్వాత చూడండి యెషయా గ్రంథము 40 అధ్యాయం 30 వచనంలో బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. చూసారా? యవ్వనస్తులు అంటే 10వ తరగతి వరకు మన ఆధ్వర్యంలోనే ఉంటారు. మన కనుసైగల్లోనే ఉంటారు. మనం చెప్పేటువంటి ప్రతి మాటను గూడా పిల్లలు మనకేం జేస్తారు? ఆలకిస్తా ఉంటారు. వింటా ఉంటారు. 10వ తరగతి దాటిన తర్వాత ఏదైతే ఒక 15 సంవత్సరాలు దాటి యుక్త వయసుకొచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పనికెళ్ళే వాళ్ళైనా, కాలేజీకి వెళ్ళేవారైనా, ఎవ్వరైనా కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా, వాళ్ళెలా ఉంటారో తెలుసా? తప్పక తొట్రిల్లుతారు. అవునా? కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసి పిల్లలు చాలా నేర్చుకుంటారు. వాళ్ళ ముందు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడామనుకోండి, మన హావభావాలు ఎలా ఉన్నాయో, మనం ఎలా ఆలోచిస్తున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో, అదే మాటలు ఆ పిల్లలు కూడా మాట్లాడతారు ప్రియమైన దేవుని వల్లరా. అందుకనే పిల్లల దగ్గర మనం ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగా ఉండాలి. అంతేకాని మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించామనుకోండి, మనల్ని బట్టి మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? మనం ఏదైతే చెడుగా ఆలోచిస్తున్నామో, ఏదైతే చెడు చేస్తున్నామో, మనల్ని బట్టి మన పిల్లలు కూడా అదే దారిలోకి వెళ్తున్నారు ప్రియమైన దేవుని వల్లరా. అందుకని చూడండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనంలో అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు. వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. నువ్వు ఎన్ని మాటలైనా చెప్పు ప్రియమైన దేవుని వల్లరా తలుపుతాడంతే. సరే అంటాడు. ప్రక్కకు వెళ్ళిన తర్వాత తన మనస్సులో ఏదైతే నిర్ణయించుకున్నాడో, ఆ నిర్ణయించుకున్నది మాత్రమే ప్రవర్తిస్తాడనమాట. అలా కాకుండా ఒకవేళ మంచి మాటలు చెప్పేవారి దగ్గరికి వెళతారంటే వెళ్ళను గాక వెళ్ళరు. అర్థమవుతుందా? మనం కూడా లోకంలో ఉన్నామనుకోండి, మన చుట్టూ గూడా అందరూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు మారిపోయావో నిన్ను వాళ్ళు లెక్క చేయనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. చేతగానని వాడిగా చూస్తారు. అందుకనే వాళ్ళు ఎలా చూసినా సరే మనం ఎలా ఉండాలి? మనం మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి మన జీవితాలను మనం మంచిగా గనక కొనసాగించుకుంటే మనల్ని బట్టి కనీసం ఒకళ్ళు ఇద్దరు మారటానికైనా అవకాశం కలుగుతుంది ప్రియమైన దేవుని వల్లరా. తర్వాత చూడండి సామెతల గ్రంథము 20 అధ్యాయము 11వ వచనం చదవండి. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన శ్రేష్ఠుల వలన తెలియజేయును. అవునా కదా? ఎవరైనా పిల్లలు ఏదైనా తప్పుగా మాట్లాడుతున్నారనుకోండి, వెంటనే మనం ఏం చేయాలి? గద్దించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏదైనా ఒక చిన్న తప్పు చేశారనుకోండి, అదే రేపు రిపీట్ అవ్వకుండా మనం ఏం చేయాలి? మందలించాలి. బెత్తం వాడాలి. అవునా కదా? ఆ భయం అనేది పిల్లల్లో ఉందనుకోండి, రెండోసారి తప్పు చేయటానికి వాళ్ళు ఆలోచించరు. భయపడతారు ప్రియమైన దేవుని వల్లరా. ఆ భయం అనేది లేదనుకోండి, ఏమవుతుంది? నేనేం చేసినా కూడా ఏమనరులే అని చెప్పి, ముందు ఇంటిలో ఉన్నంత వరకు వాళ్ళు నార్మల్‌గానే ఉంటారు. మనతో మంచిగా ఉన్నట్టుగానే నటిస్తారు. బయట మాత్రం వాళ్ళ బిహేవియర్ అంతా కూడా లోక సంబంధంగా ఉంటుందన్నమాట. మనం ఏమనుకుంటాం? అంతా అయిపోయిన తర్వాత చివరికి ప్రియమైన దేవుని వల్లరా, లోకములో ఎలా అయితే ప్రవర్తిస్తాడో, చివరి క్షణములో ఇక కుటుంబంలో కూడా మనతో తల్లిదండ్రులైనటువంటి వారితో కూడా అలాగే చెడుగా మాట్లాడడం ప్రవర్తిస్తారనమాట. అలాంటప్పుడు మనకేమవుతుంది? ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేంటి ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా! ఇప్పటి వరకు నేను చెప్పినట్టే వింటున్నాడు కదా! ఇప్పటి వరకు నేనంటే భయం ఉంటుంది కదా! ఇప్పుడే ఎందుకు ఇలా మారిపోయాడని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే పిల్లవాడు 8:30కి ఇంటికి రాలేదో,
అప్పుడే నువ్వేం చేయాలి? పిల్లవాడిని వాడు ఎక్కడున్నాడో పట్టుకొని తీసుకొచ్చి వాడిని గద్దించి రెండోసారి ఇలా జరగకుండా మరలా నీవు 8 దాటితే నువ్వు బయటికి వెళ్తానికి నీకు అవకాశం లేదని చెప్పి ఎప్పుడైతే మనం గద్దించామో అప్పుడేమవుతాడు? తప్పు చేయకుండా ఉంటాడనమాట. 11 గంటలకు కూడా ఇంటికి రావట్లేదంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో 11 గంటలకు కూడా ఇంటికి రాకపోతే మనకు అర్థమవుతుందా లేదా? కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, తెల్లవారిన తర్వాత కూడా ఇంటికి రాకపోయినా అడిగేవాళ్ళు లేరు ఈరోజు. ఎందుకు? అడిగితే వాళ్ళనే కొట్టేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారనమాట. అందుకనే దేవుడు ఈ మాటలతో హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఆ తర్వాత చదవండి. చూడండి. దేవుడు తల్లిదండ్రులకు చెప్పి ఏమేం చెప్తున్నాడు చూడండి. 6 నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారుడును వాటికి అభ్యసింపజేసి నీ ఎంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గవునుల మీదను వాటిని వ్రాయుము. చూసారా దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో నేను మీకేదైతే చెప్తున్నానో మంచి, ఆ మంచి మీ పిల్లలకు నువ్వు ఏం చేయాలంటే, అరే మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము? ఇక్కడ ఏం చేస్తున్నాము? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళతాము? మన పరిస్థితులు ఏంటి? ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? మంచి ఏంటి? చెడు ఏంటి? అని దేవుడు చెప్పినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు ఖాళీగా కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవటం కాకుండా, ఇదిగో ఈ దేవుడు వాక్యాన్ని ఆ బిడ్డలకు బోధించమంటున్నాడు. అలా బోధించినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళారా, దారి తొలగిపోతారా వాళ్ళు? తొలగరనమాట. ఎందుకు? చిన్న బిడ్డలు ఖాళీ మెమరీ కార్డ్ లాంటి వాళ్ళు. ఆ ఖాళీ మెమరీ కార్డులో నువ్వు ఏదైతే ఫీడ్ చేస్తావో వాటిని ప్రవర్తిస్తా ఉంటారు. అవునా? ఒక మెమరీ కార్డ్ తీసుకొని నేను సినిమా పాటలు ఎక్కించుకున్నాననుకోండి, దేవుడి పాటలు కొడితే వస్తాయా? రావు ప్రియమైన దేవుని వల్లరా. ఒకవేళ దేవుడి పాటలు నేను ఎక్కించాననుకోండి, సినిమా పాటలు ప్లే చేస్తే అవుతాయా? అవ్వవు. అంటే దానికి అర్థం ఏంటి? ఆ ఖాళీ మెమరీ కార్డ్ లాంటి హృదయం చిన్నపిల్లలది కాబట్టి, మనం ఏదైతే మనం నేర్పుతున్నామో, ఆ నేర్పినటువంటి వాటి ప్రకారంగానే వాళ్ళు ప్రవర్తిస్తారు. అలా లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత, యుక్త వయస్సు వచ్చిన తర్వాత, లోకంలో ఉన్న వాటి మీద ఆశపడి, అది సినిమా ప్రభావం అవ్వచ్చు, ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, ఇంక ఎవరైనా అవ్వచ్చు. ఆ ప్రభావం అనేది ఆ యుక్త వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు గాని, మగ పిల్లల మీద గాని పడుతుంది కాబట్టి, యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు తొట్టిల్లటం అనేది ప్రతి ఒక్కరికి జరిగిద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దానిని సరిచేసుకోవాలంటే చిన్ననాటి నుండి దేవుడు వాక్యం అనేది వాళ్ళ హృదయంలో ఎక్కించాలని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 9వ వచనంలో 119వ అధ్యాయము 9వ వచనంలో యవ్వనులు దేని చేత తమ నడవడి శుద్ధపరచుకొందురు? ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా! చూసారా? అంటే యవ్వనస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు నడతలు సరిచేసుకోవాలంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, వారి నడతలు బాగుండాలంటే ఏముండాలంట? దేవుని వాక్యము వాళ్ళ హృదయాల్లో ఉండాలంట. అలా ఉంటేనే వాళ్ళు ఆ వాక్యాన్ని బట్టి వాళ్ళ నడతలను సరిచేసుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి.
యవనస్తులుగా ఉన్నటువంటి తిమోతి గారిని అపోస్తులైనటువంటి పౌలు గారు హెచ్చరిస్తూ తిమోతి గారికి రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. చూసారా? యవ్వనస్తులుగా ఉన్నటువంటి బిడ్డలకి యవ్వన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ యవ్వనేచ్ఛల నుండి నువ్వేం చేయాలి? మనస్సు మార్చుకోవాలి. మనస్సు మార్చుకొని ఆ యవ్వన కోరికలకు నువ్వు దూరంగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అదే చూడండి తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు గారు మరలా హెచ్చరిస్తున్నాడు తిమోతి గారిని. నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరించనీయకము గాని, చూసారా? మాటలోను, ప్రవర్తలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చూసారా? దేవుడు అపోస్తులైన పౌలు గారి ద్వారా తిమోతి గారిని ఎలా హెచ్చరిస్తున్నాడు? నీ యవ్వనమును బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఎవ్వడు కూడా నిన్ను తృణీకరించే విధంగా ఉండకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. యవ్వనంగా ఉన్నటువంటి నీకు వచ్చినటువంటి కోరికల్ని అణుచుకోవాలి. తల్లిదండ్రులు నీకు చూపించేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం సిద్ధపరచబడేంత వరకు నీవు జాగ్రత్తగా ఉండాలి. నీ యవ్వనేచ్ఛలను నువ్వు కాపాడుకోవాలి అని మాట్లాడుతూ మాటలు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. అవునా? ప్రవర్తన అంటే మన చూపులు, మన బిహేవియర్, మన ఆలోచన కూడా కరెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాడు. తర్వాత ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనగానే యవనస్తులు కలిగేటువంటి ప్రేమ కాదు ప్రియమైన దేవుని వల్లరా. దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు మన మీద ఏ ప్రేమనైతే కలిగి ఉన్నాడో మనం కూడా యవనస్తులుగా ఉన్న వాళ్ళు కూడా అదే ప్రేమను కలిగి ఉండాలని మాట్లాడుతూ విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా యవ్వనస్తులైన మీరు ఉండాలి జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అదే యవ్వన స్త్రీలు అయితే చూడండి, ఇదే తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. యవనస్తులుగా ఉన్నటువంటి మగపిల్లలను మనం చూసాం. మరి స్త్రీలను ఎలా ఉండమంటున్నాడు? యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవలనని కోరుచున్నాను. చూసారా? యవనస్తులుగా ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వద్దు, ప్రక్కదారి పట్టొద్దు. తల్లిదండ్రులు మీకు మంచి కోరే మంచి సంబంధాన్ని తీసుకొచ్చేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి. అవునా? మీ పవిత్రతను మీరు కాపాడుకోవాలి. మీరు మంచిగా ఉండాలి. తల్లిదండ్రులకి మీరు గౌరవించాలి అని మాట్లాడుతూ నిందించుటకు విరోధికి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికి కూడా నిన్ను చూసి ఏలు ఎత్తి ఫలానా ఆమె కూతురు, ఫలానా ఆయన కూతురు, ఇదిగో ఇది అనేటువంటి మాట మాట్లాడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? చక్కగా తల్లిదండ్రులు చూపించినటువంటి వారిని వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన. గృహ పరిపాలన అర్థమవుతుందా? అంటే ఒక గృహంలో అత్త ఉంటారు, మామ ఉంటారు, భర్త, ఆమె, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు, ఇరుగు పొరుగు వారు ఉంటారు కదా. వీళ్ళందరినీ కూడా దైవ భక్తిలో వారిని పెంచాలి. అర్థమవుతుందా? గృహ పరిపాలన జరిగించాలని హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. తర్వాత చూడండి మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో యవ్వన పురుషులు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా. పెళ్లి చేసుకున్న వాళ్ళు యవ్వనమున పెండ్లు చేసుకొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకూడి. భార్యను పరిత్యజించుటకు నాకు అసహ్యము, అది హేయమైనటువంటి క్రియ అంటున్నాడు. చూసారా? యవనస్తులు పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారు?
భార్యని నిర్లక్ష్యం చేస్తారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ నిర్లక్ష్యం చేసే వారి గురించి మాట్లాడుతున్నాడు ఏమని? పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసం కలిగి ఉండాలి. వారికి మంచి, చెడు ప్రతిదీ కూడా నీవే ఒక తండ్రిగా నిలబడి అన్ని చూసుకోవాలి. వారికి మాత్రము నిష్ఠూర పెట్టే విధంగా, కష్టపెట్టే విధంగా నీవు చెయ్యకూడదు అని మాట్లాడుతున్నాడు. మాట్లాడి మరలా ఏమంటున్నాడు తెలుసా? విడాకులివ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విడాకులివ్వద్దు అని మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ ఈరోజు ప్రపంచం ఎలా ఉంది? ఎలా ఉంది? ఆస్తుల కోసము భార్యలను చంపేవాళ్ళు ఉన్నారు. అదే ఆస్తి కోసము భర్తలను చంపేవారు కూడా లేకపోలేదన్నమాట. అంటే చూసారా? ఇద్దరికి కూడా దేవుడు తన మాటలతో హెచ్చరిస్తున్నాడు. చివరికి ఒక వచనం చూసి ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం చదవండి. అయితే ముందు యెషయా గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనాన్ని చదివి తర్వాత ప్రసంగి గ్రంథానికి వద్దాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనంలో ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ తప్పు చేసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేటువంటి విధానం ఎలా ఉంటుందో దేవుడే చెప్తున్నాడు. ఏమని? రేపి చచ్చిపోదాము గనుక తిందుము, త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు వీరు సంతోషించి ఉత్సాహించుదురు. ఎలా ఉంటారంట? ఇదిగో రేపు చచ్చిపోతాం కదా. ఎవడయ్యా ఉండేది? ఏ అలవాట్లు లేనోడు చనిపోయాడు చూసావు కదా. చూసావా? ఈ రకంగా మందు తాగుతున్నా నాకేం కాలేదు, నా బాడీ చూసా ఎంత గట్టిగా ఉందో, నా జిమ్ బాడీ లాగా ఉంది చూసావా అని మాట్లాడేవాడు లేకపోలేదన్నమాట. అని మళ్ళీ ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యా, ఎందుకు ఇలాంటి తప్పులని చేస్తారు? మీరు మీ జీవితాన్ని సరి చేసుకుని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? రేపు చచ్చిపోదాము కనుక ఇంకేముంది, రేపు చచ్చిపోతాం కదా, ఈ ఉన్న 4 నెలలు ఉన్న 4 రోజులు అన్ని అనుభవించి చచ్చిపోదాం అని చెప్పి ఆలోచించుకొని తిందుము, త్రాగుదము, అదిగో మనకు నచ్చినటువంటి మాంసాన్ని తీసుకొచ్చి హాయిగా వండుకొని తిందాం అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది, తినొచ్చు. ఈరోజు మాంసం అని ఒక 90 ఇయర్స్ వచ్చి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు నాకు. అర్థమవుతుందా? అంటే మాంసం కూర వండుకున్న రోజు ముందేయాలా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. కుటుంబం అంతా కలిసి చక్కగా మాంసం కూర వండుకొని తిని హాయిగా పనుకోండి, బాగానే ఉంటుంది. కానీ ఇదిగో మాంసం అని చెప్పి మందేసి వచ్చాడు రావటం ఏంటి? తప్పు కదా. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితులు మనం ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు వారికి శ్రమ కలిగిద్ది, వారికి శ్రమ వస్తుంది జాగ్రత్త అని మాట్లాడుతూ ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. ఏమంటున్నాడు? యవనస్తులు యవ్వన కాలంలో తప్పక తొట్టిల్లుతారు అని చెప్తున్నాడు దేవుడే. మరలా ఏమంటున్నాడు? నీ యవ్వన కాలమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము చొప్పున నువ్వు నడుచుకో అని అంటున్నాడు. బాగానే ఉంది. ఆ తర్వాత చూడు ఏమంటున్నాడు? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును, జ్ఞాపకం ఉంచుకొనుము. చూసారా? నీవు నీ ఇష్టం చొప్పున ప్రవర్తించు. అయితే నీవు నీ ఇష్టం చొప్పున మంచిగా ప్రవర్తించినా, చెడుగా ప్రవర్తించినా నీవేమవుతావు? దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకువస్తాడు. తీసుకువచ్చిన తర్వాత ఇదిగో నీకు ఇంత ఆయుష్ ఇచ్చాను. యవ్వన కాలంలో ఉన్నటువంటి నీవు నీకు అన్ని కూడా సౌకర్యంగా తీసుకొచ్చి నీ దగ్గరకు ఇచ్చినప్పుడు నీవు ఆ యవ్వన కాలాన్ని చెడుగా నీవు ఉపయోగించుకున్నావు, దానికి లెక్క చెప్పమని దేవుడు అడుగుతాడు. అవునా? అలాగే యవ్వన కాలంలో ఉన్నటువంటి నీవు వివాహాన్ని చేసుకున్నావు, నీ భర్తను నువ్వు నిర్లక్ష్యం ఎందుకు చేసావని దేవుడు లెక్క అడుగుతాడు. యవ్వన కాలంలో ఉన్నటువంటి నీవు వివాహం చేసుకున్నావు,
నీ భార్యను నువ్వెందుకు నిర్లక్ష్యం చేశావు? వారి యందు నువ్వు ప్రేమగా ఎందుకు లేవు అని దేవుడు లెక్కడుగుతాడు. మరి ఏం సమాధానం చెప్పాలి? అలాగే ద్రాక్ష రసము త్రాగి మత్తుడైపోయినటువంటి పరిస్థితుల ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి కుటుంబాలే పాడైపోయినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినటువంటి స్థితి ఈరోజు సమాజంలో ఉంది. మరి ఇలాంటివన్నీ మనం ఆలోచించుకున్న తర్వాత దేవుడు మనల్ని హెచ్చరిస్తూ, ఇదిగో మనం చేసేటువంటి తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కారణం ముందు ఏముంటదంట? మద్యము. ఈ మద్యం అనేది మెయిన్ కారణం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ తర్వాత వచ్చేటువంటి జగడములైనా, ఏదైనా సమస్యలైనా వాటి వలనే వస్తుంది. ఓకేనా? అర్థం చేసుకొని చక్కగా యవ్వనస్తులుగా ఉన్నటువంటి మీరు లోకం వైపు వెళ్ళకుండా, సినిమా ప్రపంచం మిమ్మల్ని అట్రాక్ట్ చేసే విధంగా మీ యవ్వనంలో ఉన్నటువంటి మీ యవ్వనాన్ని వాడుకోకుండా జాగ్రత్తగా దేవుడు వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకొని చక్కగా మీ కుటుంబాలు కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నానండి. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు